అందరికీ నమస్కారం. నా 3 రోజుల నుంచి ఎక్కడెక్కడ అక్కడ వైరల్ అవుతా ఉంది. టీజీ భరత్ మీద అనవసరంగా ఆరోపణ చేసినటువంటి సిద్ధార్థ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా ఒక వ్యక్తుల మీద నిందలు మోపడం తప్పు. నా మీద కూడా మోపావు. ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చేట్టు నోరు వాగితే మాత్రం మంచిది కాదు. నీవు చిన్న వయసు నీకు ఎంత ఉందో నీకే తెలియదు. 21 సంవత్సరం మర్డర్ చేసినోడు బుర్ర ఉంటుందా? అడ్డదుడ్డంగా జైల్లో ఉండి కనిపించడం వాడివి నీవు. మళ్ళా జైలుకు పోనీకే సిద్ధంగా ఉన్నావు నువ్వు. జైలు అంటే నీకు ఒక లెక్క లేదు. జైలు పోయిన తర్వాత నీ బుద్ధి మారిపోయింది. ఒక ఫ్రాక్షన్ రాజకీయ నడపాలని చాలా కుట్ర పడుతున్నావు. ఫ్రాక్షన్ ఏమీ కాదు. ఫ్రాక్షన్ లో 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నేను ఉంటూ పెద్ద పెద్ద మొగోడను ఫ్రాక్షనిస్టులను అందరినీ చూసి నా ఎన్నికలన్నీ పోయినాయి. ఇంకా నువ్వేం చేస్తావు మొగోడా? నీవు ఎలా బైరెడ్డి పేరు అనేది నీకు అనకూడదు. నువ్వు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రమే ఆ బైరెడ్డి అనే పేరు పూర్తిగా ఉంటుంది. ఆయన సాధకం, ఆయన బ్రహ్మాండంగా రాజకీయాలు నడుపుతున్నాడు. బైరెడ్డి శబరి ఈ రోజు ఎంపీ అయింది. అందుకనే బైరెడ్డి అనే పేరు పెట్టుకునేదానికి అదృష్టం ఉండాలా. ఆ అదృష్టం నీకు లేదు. ఇలా ఒక గొడ్డలి పార్టీకి పనిచేసినట్టు సిద్ధార్థ రెడ్డి, నీవు ఒక రౌడీ కింద రాష్ట్రంలో ప్రజల సొమ్మంతా దోచుకున్న ఓ స్మగ్లర్ లాంటి రౌడీ కింద పనిచేస్తున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలు పోయి వచ్చాడు. మీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడే. మంచి చేసింటే ఎందుకు జైలు పోతాడు? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తి ఆయన నాశనం చేశాడు కాబట్టి ఒక స్మగ్లర్గా మిగులుతుంది. రాష్ట్ర ప్రకార ఖజానా అంతా ఖాళీ చేసి దేశాన్ని కొల్లగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి కింద మీకు పనిచేస్తున్నారే. ఇంకా నీ చరిత్ర అంతా నాకు తెలియదు అనుకున్నావా? చరిత్ర అంతా తొందరగా వస్తుంది. అన్ని జరుగుతాయి ఒకటొకటి. నీ మీద, రోజా మీద అన్ని వస్తాయి తొందరలో. తొందరపడదు ఆయన. తొందరపడి రాజకీయాలు మాట్లాడేటప్పుడు మీకు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇవాళ నేను అడుగుతున్నా నీకు సూటిగా, టీజీ భరత్ మీద ఆరోపణ చేశావు. ఒక్క ఆరోపణ చూపించి దమ్ముంటామో కూడా. నీకు ఇలా రాజకీయంగా ఎదగలేదు. నువ్వు రాజకీయంగా ఫ్రాక్షన్ గా పిట్టకథలు పెడుతున్నావు. పిట్టల ద్వారా నిన్ను రాజశేఖర రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అని అనకూడదు, పిట్టల ద్వారా అని పిలుస్తాం ఇప్పటి నుంచి. నీ పిట్టల ద్వారా నీవు హరికథ ఎవరన్నా చెప్పేటప్పుడు కొన్ని అక్కడక్కడ జోకులు వేస్తుంటారు. అట్లా నీవు ఎలా ఒక జోకర్ మధ్య అయిపోయినావు. కథలు అల్లుతావు, ఏదేదో అల్లుతావు. ఏది నిజమని చాలా అబద్ధాలు లేదు. అన్ని తప్పుడు కూతలే. మీ నాయకుడు ఎలా తప్పుడు కూతలు కూర్చున్నారో నీవు కూడా అలాగే తప్పుడు కూతలు కూస్తున్నావు. ఎలా టీజీ భరత్ ఒక వయసుడు, ఆ వయసుడు ఎలా రాజకీయాలు ఎదగకూడదా? ఒక రాజకీయంగా నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఒక వయసుడు ఈ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే మీకెందుకయ్యా 2 అక్షరాల వాళ్ళకంతా ఇంత కుట్ర? మీరంతా ఇంతమంది పగబడుతున్నారే మా భరత్ మీద. ఏమైనా చేసి తప్పని చెప్పు. రాజకీయం ఎదగకూడదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వయసు సోదరులందరూ విజ్ఞప్తి ఇస్తున్నా. మన వయసులో అవమానపరిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి ఇటువంటి సిద్ధార్థ రెడ్డి, ఎస్సీ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వయసులకు శత్రువుగా మారారు. వయసులు అంటే వారికి సరిపోదు. వయసును ఏ విధంగా మట్టి పెట్టాలా, మట్టి కనిపించాలా, రాజకీయంగా రానికుండా చేయాలా, అడ్డదుండంగా మనం నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు. మన భరత్కు, టీజీ భరత్కు చేసిన అవమానం అంతా ఇంత కాదు. వీళ్ళు మన మీద నిందలు మోపారు. నిందలు మోపినందుకు ప్రతి ఒక్క 6వ వయసు సోదరులు, రాష్ట్రంలో ఉన్న వయస్సులు అందరూ కూడా ఎదురు తిరిగి మనకు ఎవరైనా సరే మన భరత్ మీద అధికంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తుల మీద మీరు కూడా శ్రద్ధగా గ్రహించి మన నాయకుడి మీద, మన యువ నాయకుడు, పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ ఈ రోజు ఎంతో మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు అయినందుకు, అదిగాక వయస్సుడుగా పుట్టినందుకు మంత్రి అని మనం సంతోషపడాలి. ఆ వ్యక్తి మీద టీజీ భరత్, టీజీ ఫ్యామిలీ నీకు తెలుసునా? టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ ఎలాంటి వాడో నీకు తెలియకపోవడం నీ కర్మ. ఈ రోజు టీజీ భరత్ మీద అనవసరంగా నిందలు మోపి ఇరుక్కుపోయినావు. ఈరోజు ఏ ఒక్క పేద ప్రజలకు అడిగినా, ఏ ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు అడిగినా కూడా టీజీ వెంకటేష్, టీజీ ఫ్యామిలీ కోట్ల రూపాయల కోట్లు దానాలు చేసే కుటుంబం అది. టీజీ భరత్ ఎక్కడ పోయినా కోటి రూపాయలు అక్కడ దానాలు తెచ్చుకుంటూ మంచి పేరు తెచ్చినట్టు వ్యక్తి. కులము అనేది చూడడు. అన్ని కులాల సమానంగా చూస్తూ, అందరి దగ్గర తీస్తూ, అందరికి సాయం చేసే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ కుటుంబం మీద ఇవాళ నిందలు మోపడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో, అదేవిధంగా కర్నూలు జిల్లాలో
ఉండడము మా అదృష్టం. ఇటువంటి పనికిమాలు ఉన్నది ఇక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నారు, రౌడీజం చేయాలస్తున్నారు. అదే విధంగా రౌడీజం చేసి భయపడే మొగోళ్ళు ఎవరు లేదు ఇక్కడ. నువ్వు అనుకున్నచ్చు ఏదో పేరు పెట్టుకుని, గతంలో బైరెడ్డి పేరు పెట్టుకున్నావు, ఇవాళ బైరెడ్డి పేరు పెట్టుకుని నీకు అర్హత లేదు. బైరెడ్డి పేరు అనేది ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రమే మంది, నీకు లేదు. నీవు ఎట్టిమంటి పరిస్థితుల్లో అరాచకాలు సృష్టించాలని చేస్తే కర్నూలు ఆటలు సాగవు. ఇక్కడ ఉండే టీజీ పరార్ ఎస్సీ మోరెడ్డి మాటల్ని నువ్వు ఏదో తిక్క చేస్తానికి మాట్లాడుతున్నావు, అనవసర ఆరోపణలు చేశావు. ఈ రోజు నువ్వు మాట్లాడిన తర్వాత ఎస్సీ మోరెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. ఎస్సీ మోరెడ్డి మొత్తం నిన్ను ఇప్పించాడు. ఇవాళ మొగోడైతే రా, దమ్ముంటే నువ్వేమైనా పోటీ చేద్దాచున్నావా? రా, మొగోడైతే రా, టీజీ పరార్ మీద దమ్ముంటే గెలుచు, సాగైతే పోటీ చేయి, నీ శక్తి ఉంటే పోటీ చేయి. అంతేగాని నీవు టీజీ పరార్ మీద వాకులు జవాబు నీ ఇష్టం వచ్చి పేస్తే నీ ఇష్టం వచ్చి తప్పుడు కూతురు కూసి ఊరుకుంటారా? ఇప్పటి నుంచి టీజీ పరార్ ఏమిటో అన్ని కూడా తొందరగా తెలుస్తాయి. ఇంకా మీ అందరి చిట్ట ఇప్పి నీ కథలంతా తెలుస్తావు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా సిద్ధార్థ రెడ్డి.